యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించేను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకం వెళ్ళడానికి, దేవుని బిడలగా మనం పరిగణింపబడడానికి ఏ అర్హత కావాలనుకుంటున్నారు? అందమా, జ్ఞానమా, సిరి సంపద? ఇవి ఏదీ కాదు. ఎవరు పరలోకానికి వెళ్ళగలరు? దేవుని కుమారులు లేదా కుమార్తెలు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. పాపపు మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గము, అది ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం మాత్రమే. ఆయనను విశ్వసించినట్లయితేనే మనము కూడా ఆయనతో ఉండగలము, గమ్యాన్ని చేరగలము. అశాశ్వతమైన లోకంలో నీవు నేను నివసిస్తున్నాము. నీడవలె గతించిపో జీవితం, నీటి బుడగ వంటి జీవితం మనది. ఎప్పుడు మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలియదు. ఈ పాటి దానికి పాపంలో మునిగిపోతూ ఆ నిత్యరాజ్యాన్ని వదులుకోయడం ఎందుకు? ఆ గొప్ప దేవదేవుడు నీ కొరకు నా కొరకు అంత గొప్ప స్థలాన్ని, ఆ స్థిరపరచు స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు ఆయన. నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదునని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ఆ నిత్య రాజ్యపు వారసులుగా, ఆ నిత్య రాజ్యంలో స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఈ భూమిలోనే మనము ఇప్పుడు జీవిస్తున్న జీవితంలోనే సిద్ధపాటు కలిగి జీవించాలి. అల్పకాల సుఖభోగాల కొరకు అంత గొప్ప దేవుని వదులుకోగలమా? వద్దు. దేవుడు ఈరోజు నిన్ను కూడా ఒక నూతన వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతవరకు తెలుసో తీరకు చేసిన పొరపాట్లు, తప్పిదములను విడిచిపెట్టిరా. నిన్ను ఇతరులకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పంచేవానిగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తావా? ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మనం కూడా సమాధి చేయబడతాం. అది ఎప్పుడు, నేడో రేపో తెలియదు. మనం జీవిస్తున్న రోజులు అతి కొద్దిపాటి దినమలే. యేసుక్రీస్తునందు మనము మరణించి సమాధి చేయబడితే మనం కూడా క్రీస్తులా సమాధి గెలిచి క్రీస్తును పోలి ఆయనతో నిత్యం జీవించే అర్హతను పొందుకుంటాం. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అక్కడే నీవు నేను ఉండాలంటే ఒక్కటే మార్గము, ఆయనను క్రీస్తుగా, రక్షకునిగా, దేవునిగా అంగీకరించడం. మరి నీవు అంగీకరించావా? ఇంతవరకు అలా లేకపోతే ఇక నుంచి ఆ రాజ్యం కొరకు ఆశపడు. నిత్య రాజ్యంలో ఆ స్వాస్థ్యం నీవు పొందుకోవడానికి, దేవుని కుమార్తెగా, కుమారుడుగా అంగీకరించడానికి ఇప్పుడే నిన్ను నీవు సమర్పించుకో. ఈ పాపపు రోత జీవితాన్ని విడిచిపెట్టు. ఆయన చెంతకు రా. నిన్ను తప్పక అని నిన్ను తన రక్తం ద్వారా శుద్ధి చేసి నిన్ను తన కుమార్తెగా, కుమారుడుగా అంగీకరిస్తాడు. అప్పుడు ఆయనతో పాటు నీవు నేను ఆ రాజ్యంలో ప్రవేశించదాం. ఆయనతో పాటు మనం జీవించదాం. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.